వనపర్తి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లు చేస్తున్నారని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రజా రవాణా వ్యవస్థను రూపకల్పన చేసింది నిజాం నవాబ్ అని, నాటి నుండి ఆర్టీసీకి వేల కోట్ల ఆస్తులు కలిగి ఆర్టీసీ ఎదిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ఎనలేని సేవలందించామని గుర్తు చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇంత భయం ఎందుకు సర్కారుకు? అడుగడుగునా భయపడతా ఉంది. ఎందుకంటే ప్రతి వర్గాన్ని కూడా మోసం చేసింది కాబట్టి, ప్రజలను ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదు కాబట్టి, చేతగాదు కాబట్టి ముఖం చాటేస్తుంది సర్కార్. అందులో భాగమే అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఎవరు సమ్మె చేయకుండా, ఎవరు అర్థాలు చేయకుండా, ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా పోలీసు వాళ్ళని పరిగెత్తిస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ నిబంధనల మేరకు డ్యూటీలు మానేసి అధికార పార్టీలు ఏం చెప్తే చేయడానికి ఉద్యుక్తులు అవుతున్నారు. ఈ వైఖరి వీడాలే. ఇది మంచిది కాదు. ప్రజలలో ఇంకా ఆగ్రహావేశాలు పెరుగుతాయి దీనివల్ల తప్ప సర్కార్కు వచ్చేది ఏముండదు. బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ప్రవర్తించాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా గత ప్రభుత్వంలో చారిత్రకంగా చూస్తే మీరు ఆర్టీసీని పరిరక్షించి దీన్ని ఒక ప్రభుత్వ సంస్థగా రూపాంతరం చెందే విధంగా ప్రభుత్వం దీనికి బాసటగా నిలవాలని విధానపరమైన నిర్ణయం తీసుకొని కేబినెట్ అప్రూవల్ చేసి దాన్ని చట్టం చేయడం కోసం అన్ని రకాలుగా ప్రాసెస్ కంప్లీట్ చేసి ఆనాడు గవర్నర్కి పంపిస్తే ఆ పుణ్యాత్మురాలు ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్లో ఉంది, రేపు మాప ఓడిపోతుంది. ఆ పుణ్యాత్మురాలు 4 రోజులు 15 రోజులు పెట్టుకొని నోటిఫికేషన్ వచ్చేదాకా మనల్ని ఇబ్బంది పెట్టారు. ఎన్నికలు అనుకున్న కంటే 1 నెల ముందు రావడం, నోటిఫికేషన్ ముందు రావడంతోన మనం ఆనాడు తలపెట్టినా పూర్తి కాలేదు. మరి ఆయన ప్రతిపక్షంలో ఉండేటువంటి కాంగ్రెస్ ఇలా ముఖ్యమంత్రి ఉన్న ఆయన ఇంత పొడి ఎగిరెగిరి మాట్లాడిండు. మేము ఇట్లా రాగానే అట్లా ప్రభుత్వంలో విలీనం చేస్తామని 3వ సంవత్సరం అవుతుంది. ఎందుకు విలీనం చేయలే? ఎందుకు చేయలే? ఫిట్మెంట్ ఇచ్చిందే 44% ఆఫ్ సాలరీని హైక్ చేసిందే కేసీఆర్. ఈ సర్కార్ వచ్చి ఏం చేసింది కొత్తగా? ప్రైవేట్ వాళ్ళకు ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీలో పెట్టండి. పెడితే ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ చారిత్రకంగా ఒక ముఖ్యమైన విషయం, భారతదేశంలోనే ముందుగా ప్రారంభించి దీనికి ఒక రూపం ఇచ్చినటువంటి పాలకుడు నిజాం. యూరోప్లో ఉండేటువంటి విధానాన్ని పరిశీలించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను డెవలప్ చేయాలని రైల్వే నెట్వర్క్కి ఆర్టీసీని రూపొందించి రైల్వే స్టేషన్లకు అనుసంధానంగా డిపోలను ఏర్పాటు చేసి ప్రజా రవాణా సంస్థను ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి పాలకుడు నిజాం ఆలోచన చేసి అమలు చేసినాడు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ, గతంలో మనతో పాటు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆంధ్రాలో సర్కార్ ట్రాన్స్పోర్ట్ లేదు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే ఉండేది. నిజాం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దేశానికి అనుసరణీయమైంది. ప్రజల యొక్క కనీస అవసరాలు తీరాలి, రవాణా అవసరాలు తీరాలి. ఇది ప్రభుత్వాల బాధ్యత అని సంక్షేమంలో ఒక భాగంగా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసిండు నిజాం. అదేవిధంగా కాలానుగుణంగా ఆస్తులు కూడా ఆర్టీసీకి చాలా పెద్ద ఎత్తున ప్రోగైనాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలోనేమో ఎక్కడికక్కడ రూట్లకు ప్రైవేటు పెట్టుబడిదారులకు రూట్ల పర్మిట్లు ఇచ్చేసి ఆ ప్రాంతంలో ఉండే ప్రజానాయకులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ రూట్ల పర్మిట్లు ఇచ్చేసి జిల్లాలే ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ ప్రజల యొక్క రవాణా మొత్తం ప్రైవేటర్ల చేతులు పెట్టి నామకే వాస్తే కొన్ని బస్సులు మాత్రం అటు పెట్టేది. లాభమంతా తెలంగాణ ప్రాంతం నుంచి రావాలి, నష్టం అవతల ప్రాంతం నుంచి వచ్చేదాన్ని భర్తీ చేయడానికి తెలంగాణ ఆదాయాన్ని వాడాలి. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంత కాలం జరిగిన తంతు ఇదే. అందుకే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆర్టీసీ సేవల్ని కానీ, ఈ ఆర్టీసీని కానీ కాపాడుకోవడం కోసం ఏం చేయాలన్న దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందరికి పోయినాం. ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాం. ఆఖరికి అమలయ్యేటువంటి టైంలో సర్కారు పోయింది. మీరు జర సహనంగా ఉంటే అయిపోయేటువంటి దానికి